మంచిది మధ్యాహ్న కాలం ప్రభు తన సన్నిధిలో మనందరినీ కూర్చుండబెట్టి ప్రాంతంలో జిల్లాలో ఉన్న సంఘాల్లో ప్రభు పని చేస్తున్న దేవుని దాసుల యొక్క అనుభవాలు కూడా మనకు అందిస్తున్నందుకు సంతోషిస్తున్నాము. ప్రభుకు స్తోత్రములు చెల్లిస్తున్నాము. కొద్ది నిమిషాలు మనం క్రొత్త నిబంధనలో భోజనానికి ముందుగా చదువుకున్న పత్రికలో నుండి మొదటి అధ్యాయం 5వ వచనం దగ్గర ప్రారంభించి చివరి వరకు చదువుకుందాం. తెస్సలోని 2వ పత్రిక. అపొస్తలుడైన పౌలు తెస్సలోనికైలకు రాసిన 2వ పత్రిక మొదటి అధ్యాయంలో 5 నుండి 12 వరకు ఉన్న వచనాలు మనం ఇప్పుడు ధ్యానం చేయబోతున్నాం. దేని కొరకు మీరు శ్రమపడుచున్నారో ఆ దేవుని రాజ్యమునకు మీరు యోగ్యులని ఎంచబడు నిమిత్తము మీరు ఇట్లు ఓర్చుకొనుట దేవుని న్యాయమైన తీర్పునకు స్పష్టమైన సూచన అయి ఉన్నది. ప్రభు అయిన యేసు తన ప్రభావమును కనుపరచు దూతలతో కూడా పరలోకము నుండి అగ్ని జ్వాలలలో ప్రత్యక్షమై దేవుని ఎరుగని వారికిని మన ప్రభు అయిన యేసు సువార్తకు లోబడని వారికిని ప్రతి దండన చేయనప్పుడు మిమ్మను శ్రమపరచు వారికి శ్రమయు, శ్రమ పొందుచున్న మీకు మాతో కూడా విశ్రాంతియు అనుగ్రహించుట దేవునికి న్యాయమే. ఆ దినమున తన పరిశుద్ధుల యందు మహిమపరచబడుటకును విశ్వసించిన వారందరి యందు ప్రశంసింపబడుటకును ప్రభువు వచ్చినప్పుడు అటివారు ఆయన సముఖము నుండి ఆయన ప్రభావమందలి మహిమ నుండి పారదోలబడి నిత్య నాశనము అను దండన పొందుదురు. ఏలనగా మేము మీకు ఇచ్చిన సాక్ష్యము మీరు నమ్మితిరి. అందువలన మన దేవుని యొక్కయు ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క కృప చొప్పున మీ యందు మన ప్రభు అయిన యేసు నామమును ఆయన యందు మీరును మహిమనొందునట్లు మేలు చేయవలనని మీలో కలుగు ప్రతి ఆలోచనను విశ్వాసయుక్తమైన ప్రతి కార్యము బలముతో సంపూర్ణము చేయొచ్చు. మన దేవుడు తన పిలుపునకు మిమ్మును యోగ్యులుగా ఎంచునట్లు ఈ కొరకు ఎల్లప్పుడూ ప్రార్థించుచున్నాము. చదువుబడిన లేఖన భాగం చేరివచ్చిన మన ఒక్కొక్కరి ఆత్మల క్షేమార్థమై ప్రభువే మన కొరకు దీవించునుగాక. దేవుని దాసులు జార్జ్ థామస్ గారు చాలా అనుభవం కలిగిన వారు. వారు గల్ఫ్ కంట్రీస్లో ఎమిరేట్స్ 7 ఎమిరేట్స్ ఉండగా వాటిలో ఆలైన్ అనే ఒక ఎమిరేట్లో వారు ఆ సహోదరి వారి పిల్లలు ఉండేవారు. 88వ సంవత్సరంలో వారి మధ్య అంటే ఎమిరేట్స్ అన్నిట్లో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో 40 దినాలు మలయాళీ సంఘాల మధ్య ఇంగ్లీష్లో వాక్య పరిచర్య చేయడానికి వారే నన్ను ఆహ్వానించారు. ప్రభు సహాయం చేశాడు. తర్వాత కడపలో యూత్ క్యాంప్లో కూడా ఒకసారి వచ్చి వారు సహాయం చేశారు. అంత బలహీనత ఉన్నది కనుక ప్రస్తుతానికి ఈసారి ఈ 2 దినాల్లో వారు మన మధ్య పరిచర్య చేయలేకపోతున్నారు. దేవుని దాసులు పాల్ గాంధీ గారు కూడా మరి పెద్ద వయసులో ఉన్నారు. తగిన ఫిట్నెస్ లేక కూర్చుండి వాక్యం అందిస్తూ ఉన్నారు. ఈ మధ్యాహ్న కాలం సహోదరుల ద్వారా కొరింథీ పత్రికలో నుండి ప్రారంభ వచనాల్లో మనం విన్న వచనాలు సత్యమును బట్టి ప్రభువుకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఉదయకాలం మనం భోజనానికి ముందు ఈ పత్రిక మొదటి అధ్యాయంలో 5 వచనాలు చదువుకొని తండ్రి అయిన దేవుని యందు ప్రభు అయిన యేసుక్రీస్తునందు ఉన్న తెస్సలోనిక విశ్వాసులు వారికి తండ్రి నుండి కుమారుని నుండి కృపా సమాధానాలు కలగాలని శుభాకాంక్షలు అందించి మొదటి పత్రికలో చెప్పినట్టుగానే తర్వాత
వారి విషయమై దేవునికి స్తుతులు చెల్లిస్తున్న దేవుని దాసులను గురించి మనం జ్ఞాపకం చేసుకున్నాం. భక్తి జీవితంలో తప్పులు పట్టడం, విమర్శించడం, ప్రశ్నించడం, వాదించడం, వ్యాఖ్యానించడం అది మంచి అలవాటు కాదు. కానీ స్తుతులు చెల్లించుట, ప్రతి విషయంలో స్తుతులు చెల్లించుట అది ఒక మంచి అనుభవం. అందులో మనం ఇంకా విస్తరించాలి, అభివృద్ధి చెందాలని. మనము అభివృద్ధి చెందవలసిన 4 అనుభవాలు మనం జ్ఞాపకం చేసుకున్నాం. మొదటిది స్తుతులు, రెండవది విశ్వాసం, మూడవది ప్రేమ, నాలుగవది ఓర్పు. ఈ 4 మనలో ఉన్నవి, కానీ ఇంకా ఎక్కువ మోతాదులో అవి విస్తరించాలి. వాటిని మనం అలవాటు చేసుకోవడానికి ప్రయత్నం చేయాలని దేవుని వాక్యము ద్వారా మనము హెచ్చరింపబడ్డాం. మొదటి అధ్యాయంలో ఈ 4 వచనాల తర్వాత మరొక 8 వచనాలు ఉన్నాయి. మొత్తం 12 వచనాలు. ఈ మిగతా వచనాల్లో పరలోకము నుండి అగ్ని జ్వాలలలో ప్రత్యక్షము కానున్న ప్రభువును గూర్చి వ్రాస్తున్నాడు. దేవుని రాజ్యమునకు మనము యోగ్యులుగా ఉండాలి అంటే ఓర్పు గలవారమై ఉండాలని నేర్పిస్తున్నాడు, ప్రేమ గలవారమై ఉండాలని నేర్పిస్తున్నాడు, విశ్వాసము గలవారమై ఉండాలని నేర్పిస్తున్నాడు. చూడండి, దేవుని సంఘములలో మీ విషయమే మేము ఆనందిస్తున్నాం అన్నాడు 4వ వచనంలో. తర్వాత దేవుని రాజ్యమునకు మీరు యోగ్యులని ఎంచబడినట్లుగా, దేవుని రాజ్యమునకు యోగ్యులుగా మీరు ఎంచబడినట్లుగా ఇలాగ ఓర్చుకొనుట అది స్పష్టమైన సూచన అని చెప్తున్నాడు. దేవుని రాజ్యము, దేవుని సంఘము అనే మాటలు మనం చూస్తున్నాం. దేవుని మహిమను గురించి కూడా ఈ మొదటి అధ్యాయములో ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు. మనం జీవించే జీవితం ద్వారా ప్రభువుకు మహిమ రావాలని 11-12 వచనాల్లో ప్రభు అయిన యేసు మీ యందు, మన ప్రభు అయిన యేసు నామము మహిమ పొందాలి, ఆయన యందు మీరు మహిమ పొందాలి అని వ్రాస్తున్నాడు. ఇది అన్యోన్యంగా జరగవలసినటువంటి కార్యక్రమం. అలా జరగాలంటే దేవుని పిలుపు అనే మాట ఒకటి చెప్పాడు. ద కాల్ ఆఫ్ గాడ్, ద కింగ్డమ్ ఆఫ్ గాడ్, ద గ్లోరీ ఆఫ్ గాడ్, ద చర్చ్ ఆఫ్. మొదటి పత్రికలో కొన్ని సంగతులు వారికి అందించాడు కనుక ఈ 2వ పత్రిక రాయవలసిన అవసరం ఏమిటో, సందర్భం ఏమిటో 3వ అధ్యాయంలో నుండి మనం జ్ఞాపకం చేసుకున్నాం. చూడండి, మీరు విశ్వసించిన వారు, పని చేస్తున్న వారు, ప్రేమ కలిగిన వారు, ప్రయాసపడుతున్న వారు, నిరీక్షణ కలిగిన వారు కలిగి ఉన్నారు. వాటిలో కొరత లేకుండా ప్రభు ద్వారా వారు జ్ఞాపకబడి విశ్వాసంలో ఎదుగుతున్నారు, ప్రేమలో ఎదుగుతున్నారు, ఓర్పులో కూడా ఎదుగుతున్నారు. వారిని ఆయన అభినందిస్తున్నారు. పౌలని మనం చెప్పుకున్నాం. పౌలతో సీల కూడా ఉండేవాడు, తిమోతి కూడా సంఘ ప్రారంభంలో ఉన్నాడు. ఒకవేళ పౌలు వెళ్ళిపోవాల్సి వచ్చిన తిమోతి మళ్ళీ అదే సంఘానికి వెళ్ళి వారి మధ్య పరిచర్య చేస్తున్నారు. కనుక తెస్సలోనిక సంఘానికి దేవజనులు ముగ్గురికి ఉన్న సంబంధాన్ని బట్టి వారు ఎంతో ధారాళంగా వారిని గురించి ప్రభువుకు స్తుతులు చెల్లిస్తూ వారు దేని కొరకు శ్రమ పడుచున్నారో అని చెప్తున్నారు. వారి విశ్వాసములో అభివృద్ధి, ప్రేమలో అభివృద్ధి, నిరీక్షణలో అభివృద్ధిని బట్టి వారు దేవుని సంఘములలో ఆనందిస్తున్నాం అని చెప్పారు. తర్వాత ఓర్చుకొనుట అనేది దేవుని న్యాయమైన తీర్పులకు స్పష్టమైన సూచన. దేవుని తీర్పు న్యాయమైనది అని రాస్తున్నారు. మన ప్రభువులు న్యాయవంతులు కనుక
నీతి గల న్యాయాధిపతి అనే ఆయన పేరు ఉంది. ఆయన తీర్పు న్యాయమైన యూదుల విషయంలో ఆయన తీర్పు గాని, పాపాత్ముల విషయంలో ఆయన తీర్పు గాని, అలాగే విశ్వాసులు నమ్మిన వారి విషయంలో ఆయన తీర్పు గాని, ఆయన నిర్ణయాలు, ఆయన చేసేటువంటి ఆలోచనలు అవి న్యాయమైనవి అని ఆయన చెప్తున్నారు. ప్రస్తుత కాలం నమ్మిన వారు శ్రమ పడుతున్నారు అని రాస్తున్నాడు కదా. 4వ వచనంలో 5వ వచనంలో అదే రాస్తారు. కొన్ని హింసలు వారికి ఉన్నాయి, శ్రమలు వారికి ఉన్నాయి అని చెప్పారు. విగ్రహాలను విడిచిపెట్టారు, సత్యవంతులైన దేవునికి దాసులయ్యారు. మొదటి పత్రిక 1వ అధ్యాయం 10వ వచనంలో చెప్పారు. మీరు ఇలా ఓర్చుకుంటారా దేవుని న్యాయమైన తీర్పులకు స్పష్టమైన సూచన అని ఆయన చెప్తారు. కాబట్టి దేవుని తీర్పు అందులో అన్యాయం ఏమి లేదు. మనము ప్రభు అన్యాయం చేస్తున్నాడు అని తలంచకూడదు, చేయడానికి అందరి పట్ల న్యాయమైన తీర్పునే ఆయన అందిస్తారు. దేవుని వాక్యములో అది మనం చూస్తున్నాం. మీరు ఓర్చుకొనుట, ఇట్లా ఓర్చుకొనుట దేవుని న్యాయమైన తీర్పులకు స్పష్టమైన సూచన అయి ఉన్నది. కాబట్టి సంఘానికి శ్రమలు ఉన్నాయి. సంఘము శ్రమల కాలంలో ఉండదు, కానీ సంఘానికి శ్రమలు ఉన్నాయి. దీనికి చాలా ఆధారాలు ఉన్నాయి. లూకా సువార్త 24లో ఆయన అనేక శ్రమలు అనుభవించాడు. మొదట శ్రమ పడి తర్వాత ఆయన మహిమలో ప్రవేశించు అగత్యం కాదా అని ఆయన ప్రశ్నిస్తున్నారు. అపోస్తుల కార్యములు 14వ అధ్యాయంలో మొదటి మిషనరీ యాత్ర చేసిన బర్నబా, పౌలు కూడా వారు ఈకయ గుండా, ముష్కర గుండా, అంత్యోకయ గుండా ప్రయాణం చేస్తూ మొదటి బయలుదేరిన అంత్యోకయకు తిరిగి వచ్చారు. ఆ మార్గంలో ఏర్పడిన సంఘాలన్నింటిలో పెద్దలను నియమించి మనము కొన్ని శ్రమలు కాదు అనేక శ్రమలు అనుభవించి దేవుని రాజ్యంలో ప్రవేశిస్తారని వారిని హెచ్చరించి ప్రార్థించి వారు నమ్మిన ప్రభువుకు వారిని అప్పగించి ప్రభు కృపకు వారిని అప్పగించి బయలుదేరి వెళ్ళిపోయారు. బయలుదేరిన సంఘానికే వారు తిరిగి చేరి అక్కడ వారు సేవా వివరాలు వివరించారు. అన్ని జనుడు రక్షణ పొందడానికి ప్రభు ద్వారం తెరచిన సంగతి దేవుని దాసులు వివరిస్తూ వారికి సంతోషాన్ని కలిగించారు, వారిని ఆదరించారు. 14వ అధ్యాయం చివరిలో ఆ చక్కని పరిస్థితి వారు జరిగించారు. 15వ అధ్యాయంలో యెరూషలేములో జరిగిన ఆ కౌన్సిల్ వారు వెళ్ళి పెద్దలు అపోస్తలుల కూడికలో సదస్సులో వారు పాల్గొన్నారు. అన్నజనులు విశ్వసిస్తే చాలు, కృపచేతనే రక్షణ, క్రీస్తు రక్తం ద్వారానే రక్షణ, సున్నతి ద్వారా కాదు, నమ్మిన వారు సున్నతి పొందవలసిన అవసరం లేదు అనే సంగతిని అపోస్తలులు పెద్దలు యెరూషలేములో స్థాపించారు. ఇక్కడి నుంచి వెళ్ళిన పౌలు, బర్నబాలు, ఆ ఇద్దరికి యూదాసేల అనే ఇద్దరు ప్రవక్తలు తోడు కాగా ఈ నలుగురు వచ్చి తిరిగి అంత్యోకయ బయలుదేరిన అంత్యోకయ సంఘానికి వచ్చి అక్కడ ఉండి సంగతులు మరింత తేటగా వారు వివరించారు. కాబట్టి సంఘానికి చాలా ఆదరణ కలిగింది, క్షేమము కలిగింది, సందేహాలు తొలగిపోయినవి, విశ్వాసంలో వారు స్థిరపరచుకుంటారు అని మనం గమనిస్తున్నాం. ఇప్పుడు మనం కూడా మన కాలంలో మనమున్న స్థలాల్లో మనమున్న ప్రాంతాల్లో సువార్తకు లోబడ్డాను కనుక మనకు లోకములో ప్రభువు రాకముందు శ్రమలు ఉంటుంది. అవి విశ్వసించినందుకు విశ్వాసానికి పరీక్షగా కలిగే శ్రమలే కానీ శ్రమకాలానికి సంబంధించిన శ్రమలు కావాలి. మరి ప్రభు ఎప్పుడు వస్తాడు, ఎక్కడికి వస్తాడు? మనం తీసుకుని వెళ్ళిపోవడానికి ఆకాశ మండలానికి వస్తాడు అనేది మొదటి పత్రికలో చెప్పాడు 4వ అధ్యాయం. కానీ 2వ పత్రికలో ఆయన అగ్ని జ్వాలలో ప్రత్యక్షం కాబోతున్నాడు, ఆయన తీర్పు చేస్తాడు అని చెప్పాడు. అక్కడ న్యాయమైన తీర్పు అనే మాట గుర్తుపెట్టండి. 5వ వచనంలో చెప్పినాడు, దేవుని
న్యాయమైన తీర్పు. అదే క్రింద ప్రతిదండన అని రాస్తుంది. ప్రతిదండన. ఈ లోకంలో ప్రభు యొక్క హితవత్సరం ఒకటి ఉన్నది. అది యేసుక్రీస్తు ద్వారానే ప్రారంభమవుతున్నది. ది యాక్సెప్టబుల్ ఇయర్ ఆఫ్ ద లార్డ్, ప్రభు యొక్క అనుకూలమైన సమయం, హితవత్సరం. అంతవరకే ఆయన చదివాడు. శరీరధారిగా వచ్చినప్పుడు చదవడానికి ఆయన చేతికి దేవుని గ్రంథం ఇవ్వబడగా యెషయా 61 ఉన్న వాక్య భాగాన్ని ప్రభు హితవత్సరం ప్రకటించడానికి ఆయన నన్ను అభిషేకించి ఉన్నాడు, ఆయన నన్ను నియమించి ఉన్నాడు, ఆయన నన్ను పంపి ఉన్నాడు అని చదివి ఆ పుస్తకం చుట్టి, ఆ గ్రంథం చుట్ట చుట్టి పరిచారకులకు ఇచ్చి ఆయన కూర్చుంది. కనుక 2000 సంవత్సరాల కిందట హితవత్సరం మాత్రమే ప్రకటించడానికి పంపబడిన వాడు. ఆయన మరలా వచ్చినప్పుడు, సంఘంతో కలిసి భూమికి వచ్చినప్పుడు ఆయన ప్రతిదండన చేయడానికి వస్తాడన్నారు. ఇంగ్లీష్ లో రెట్రిబ్యూషన్ అని చెప్తున్నాడు. వెంజెన్స్ ఇస్ మైండ్ అంటే తీర్పు తీర్చుట, పగ తీర్చుట నా పని, నేనే ప్రతిఫలం ఇస్తాను. ఎవరు ఎవరికి తీర్పు తీర్చడానికి ప్రయత్నం చేయకండి, నేనే ప్రతిదండన చేసేవాడు, న్యాయమైన తీర్పు తీర్చేవాడు అని చెప్పిన. ఆదికాండం ప్రారంభించినప్పుడే సర్వ న్యాయం చేయగా అని సులభకుమారుల విషయమై అబ్రహాము విజ్ఞాపన చేస్తుంది. దేవుని దగ్గర అన్యాయం ఏం లేదు. మమ్మల్ని కయ్యను వదులుకొని ప్రతి బాధకి తీర్పు చేసేవాడు. మనకు విశ్వాసం మనకు కూడా ఆయన తీర్పు చేస్తాడు. అది ఎక్కడ అంటే కొరింథీ 2వ పత్రిక 5వ అధ్యాయం 10లో చెప్పాడు, మనమందరము క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షం కావాలన్నాడు. అది న్యాయపీఠం, దాని మీద తీర్పు తీర్చేవాడు నీతి గల న్యాయాధిపతి. మాటలు గమనించారు. ఆయన తీర్పు సత్యమును అనుసరించినది, అది న్యాయమైనది అని రాస్తారు. ప్రస్తుతం 2వ పత్రికలో ప్రాముఖ్యంగా ఆ మాటలు ఉన్నాయి. ఇప్పుడు నేను చదువుతున్నాను చూడండి. 2 రకాల జనాంగాలకు ఆయన ఏమి చేస్తాడో 2 రకాల ప్రతిఫలం ఇస్తాడు. అది దేవునికి న్యాయమే అని రాస్తున్నాడు. నేను చదువుతున్నాను వినండి. దేవునికి ఎరుగని వారికి, మన ప్రభువైన యేసు సువార్తకు లోబడిన వారికి ప్రతిదండన చేస్తాడు. అగ్నిజ్వాలలో ప్రత్యక్షమయ్యేవాడు దేవుడు ఎరుగని వారు ఎవరైనా ఉంటే, సువార్త విని కూడా లోబడిన వారు ఉంటే వారికి ఆయన ప్రతిదండన చేస్తాడు. ఏది ఆ ప్రతిదండన అంటే క్రింద చెప్పాడు, నిత్య నాశనం అంటున్నాడు 10వ వచనంలో. నిత్య నాశనం, నిత్య రక్షణ, నిత్య జీవం, నిత్య విమోచన, నిత్య మహిమ మనకు. మరి నమ్మని వారికి ఏమున్నది? నిత్యమైన శిక్ష, నిత్యమైన దండన, నిత్యమైన నాశనం, నిత్య నాశనం అని చెప్తున్నాడు. ఇది ఇలాగ చేరుట నమ్మిన వారిని విశ్రాంతిలో ప్రవేశపెట్టడం, మహిమలో ప్రవేశపెట్టడం, ఆనందంలో ప్రవేశపెట్టడం దేవుడికి న్యాయమే. అలాగే సువార్తకు లోబడిన వారికి పవర్ వచ్చింది కనుక మనం ఉపయోగించుకోవడం మంచిది. సువార్తకు లోబడని వారు ఉంటారు కదా, వింటారు కానీ లోబడరు. వారికి ఏమున్నది? నిత్య నాశనం అనే దండన ఆయన నియమిస్తాడు. అది దేవునికి న్యాయమే అని ఆయన చెప్తున్నాడు. ఇదేం అన్యాయం కాదు అని చెప్తున్నాడు. జి రాజారావు గారు మీకు చాలామంది తెలుసు కదా, కొంతమంది విన్నారు, చూశారు, కొందరు వినలేదు. కానీ ఆయన సువార్త చెప్పి పరలోకం నుండి తండ్రి తన కుమారుని మన కొరకు నియమిస్తే, పంపిస్తే, ఆయన లోకానికి పంపి మన స్థానంలో నిలిపి ఆయనకు శిక్ష విధించి, ఇంతగా సిలువ మరణ శిక్ష తీర్పు ఆయనకు విధించి ఇంత చేస్తే, మృతుల్లోంచి లేపి రక్షణ సిద్ధపరిస్తే, సంఘాన్ని నుంచి ఆత్మను పంపి, ఆత్మ నుంచి
సువార్త వినిపించి ఇంత చేస్తే కూడా నీవు నమ్మకపోతే నిన్ను ఎత్తి నరకంలో వేయడం దేవునికి న్యాయమే అని చెప్పేవాడు. దేవునికి న్యాయమే. ఇంకేం చేయాలి దేవుడు నీకు? ఆయన చేయాల్సింది అంతా చేశాడు. నీవే కఠినుడివై నీవే హృదయాన్ని కఠినపరుచుకున్నావు. నీవు లోబడలేదు, నీవు వాయిదాలు వేశావు, నీవు తప్పించుకున్నావు. నీవు రక్షణ పొందకపోతే ఎత్తి నరకంలో వేయడం దేవునికి న్యాయమే. అదే రాస్తున్నాడు ఇక్కడ. చూడండి, మన ప్రభు అయిన యేసు తన ప్రభావము కనపరచు దూతలతో కూడా పరలోకము నుండి అగ్ని జ్వాలలలో ప్రత్యక్షం కాబోతున్నాడు. ఆయన దేవుని ఎరుగని వారికిని మన ప్రభు అయిన యేసు సువార్తకు లోబడని వారికిని ప్రతిదండన చేస్తాడు. అలా చేయునప్పుడు మిమ్మును శ్రమపరచు వారికి శ్రమ, నమ్మిన వారికి ఎవరు శ్రమలు కలిగిస్తున్నారో వారికి ప్రభు ఏం చేస్తాడు? శ్రమపరిచిన వారికి శ్రమ కలిగిస్తాడు. అది దేవునికి న్యాయమే అన్నాడు. మరి శ్రమ పొందుచున్న మనకేం చేస్తాడు? శ్రమ పొందుచున్న మీకు అంటే మనకు, మాతో కూడా విశ్రాంతి అనుగ్రహించుట దేవునికి న్యాయమే అన్నాడు. అంటే ఇప్పుడు మనము శ్రమ అనుభవిస్తున్నాం, ఓర్చుకుంటున్నాం. శ్రమలలో మనం నిరీక్షణ కలిగి ఉన్నాం, శ్రమలలో మనం ఓర్పు కలిగి ఉన్నాం. ప్రభువు కొరకు, ఆయన ప్రత్యక్ష కొరకు మనం ఎదురు చూస్తున్నాం కనుక శ్రమ పొందుచున్న మనకు విశ్రాంతినిస్తాడు. శ్రమ పొందుచున్న మనలను మహిమలో ప్రవేశపెడతాడు. శ్రమ పరచు వారికి శ్రమ ఆయన ఇస్తాడు అని దేవుని వాక్యంలో వ్రాస్తున్నాడు. దేవునికి న్యాయమే అంటున్నాడు. ఆయన న్యాయవంతుడు, ఆయన తీర్పు న్యాయమైన తీర్పు కనుక శ్రమ పరచు వారికి శ్రమ ఇస్తాడు, న్యాయమే. శ్రమ పొందుచున్న వారికి విశ్రాంతినిస్తాడు, అది కూడా న్యాయమే అని చెప్పాడు. ఇప్పుడు ఆయన ఎక్కడి నుండి వస్తున్నాడు? పరలోకం నుండి వస్తున్నాడు అన్నాడు. ఎందుకు వస్తున్నాడో 2 కారణాలు చెప్తున్నాడు. చూడండి, ఎందుకు వస్తున్నాడంటే 10వ వచనంలో 9, 10 వచనాలు కలిసి ఉంటాయి. తన పరిశుద్ధుల యందు మహిమ పరచబడుటకు వస్తున్నాడు. విశ్వసించిన వారందరి యందు ప్రశంసింపబడుటకు ఆయన వస్తున్నాడు. విన్నారా? ఇప్పుడే ఆయన మన మధ్య ప్రశంసింపబడాలని కోరుకుంటున్నాడు. ప్రభువును ప్రేమించే మన యందు ఆయన ప్రశంసింపబడాలి, అది ఆయన కోరిక. విశ్వసించిన మన యందు ఆయన మహిమ పొందాలి, అది ఆయన కోరిక. కనుక మనం చేరినప్పుడల్లా ప్రభువును ప్రశంసించాలి, ప్రభువును మహిమపరిచే కార్యక్రమాలు మనం జరిగించాలి. పౌలు ఒకప్పుడు దేవుని సంఘాన్ని హింసించాడు. మారిపోయిన తర్వాత నన్ను చూచివారు దేవుని మహిమపరచారు అని రాస్తున్నాడు కదా. తండ్రిని మహిమపరచడానికి జీవించాడు పౌలు. నేను కూడా అలాగే జీవించాలి. నీవు ఒక విద్యార్థివా, నీవు ఒక ఉద్యోగస్తునివా, నీవు ఒక వ్యాపారివా, నీవు ఒక సంసారివా, కుటుంబీకునివా, నీవు ఒక సేవకునివా, నీవు ఒక నాయకునివా, నీవు ఒక పరిచారకుడువా, నీవు ఒక సండే స్కూల్ టీచర్వా, లేక నీవు సహోదరుల మధ్య వాడబడే ఒక సహోదరివా, మనం ఏ అంతస్తులో ఉన్నా, ఏ స్థాయిలో ఉన్నా, మన యందు, మన జీవితాల ద్వారా, మన యందు, మన కుటుంబాల యందు, మన యందు, మన సంఘాల యందు, మన కృపా వరముల ద్వారా మన ప్రభువు ప్రశంసింపబడాలి, ఆయన మహిమ పొందాలనే ఉద్దేశం. ఈ మాట పత్రికలు ప్రారంభిస్తే ఇంతవరకు కనబడలేదు. అంతే కదా. ప్రభువు ఎందుకు రాబోతున్నాడు అంటే
రైట్, ఇంకేం కదపకండి, దయచేసి కదపకండి. థ్యాంక్ యూ, యూఆర్ వెరీ గుడ్. కదపకండి, అట్లే ఉంచండి. మీరు కూడా వినండి. విశ్వసించిన వారి యందు ఆయన మహిమపరచబడాలనే కోరిక, పరిశుద్ధులలో ప్రశంసింపబడాలి అనే కోరికతో ఆయన వస్తున్నాడు. ఆయన ఎరుగని వారికి ఆయన విలువ తెలియదు కదా, వారి ద్వారా ఆయనకి మహిమ రాదు. గనుక ఈ కోరికతో ఆయన రాబోతున్నాడు. ఆయన వచ్చినప్పుడు ఏం చేస్తాడో తెలుసా? ఆయన ప్రభావమందలి మహిమ నుండి ఈ వ్యతిరేకులుగా ఉన్నవారిని ఆయన పారదోలబోతున్నాడు అన్నాడు. వారు ఆయన ప్రభావమందలి మహిమ నుండి పారదోలబడి, దే విల్ బి కాస్ట్ అవే, చేసిన అవే, వారు బయటికి వెళ్ళగొట్టబడిన వారుగా ఉంటారు. వారికి ఏమున్నది? నిత్య రక్షణ కాదు, నిత్య నాశనం అనే దండన అన్నాడు. ప్రతి దండన చేయడానికి వచ్చినప్పుడు వీరికి దండన ఉన్నది. నమ్మిన మనకేమున్నది? విశ్రాంతి ఉన్నది. శ్రమ పొందుతున్న మనకేమున్నది? విశ్రాంతి ఉన్నది, మహిమ ఉన్నది, ఆనందం ఉన్నది. ప్రభువుతో ఉంటాం, సదాకాలం ఉంటాం. మనం భూలోకంలో ఉండగానే ప్రభువును మహిమపరచాలి. ప్రభువును కలుసుకున్న తర్వాత మరి ఎక్కువగా ఆయన విలువను ఎరిగి మనము ఆయనను మహిమపరచడానికి పూనుకుంటాం. తర్వాత మేము మీకు ఇచ్చిన ఈ సాక్ష్యం మీరు నమ్మితిరి అని అది ముగిస్తున్నాడు. అంటే మొదటి 4 వచనాలు, 4 విషయాలు మనం గమనించాం. 5 నుండి 10 వరకు ఉన్నటువంటి 5 లేక 6 వచనాల్లో మనము దేవుని తీర్పు న్యాయమైనది, ఆయన 2 రకాల జనాంగాలకు ఒకే రకమైన తీర్పు ఇవ్వడు. సువార్త అంగీకరించిన వారికి ఆనందము, మహిమ, విశ్రాంతి ఇస్తాడు. సువార్తకు లోబడని వారికి, శ్రమపరిచే వారికి ఆయన నిత్య నాశనం అనే దండన ఇస్తాడు అని చెప్పాడు. అని ఇప్పుడు ఆ న్యాయమైన తీర్పుకు తగినట్లుగా న్యాయమైన జీవితం మనం జీవించాలి. ఆ 2 వచనాలు చూడండి, వెర్సెస్ 11 and 12, 11, 12 ముగింపు వచనాలు, మొదటి అధ్యాయం. దానికి తగిన జీవితం ఆయన మన ఎదుట ఉంచి మనలను ప్రోత్సహిస్తున్నాడు, హెచ్చరిస్తున్నాడు. అందువలన అన్నాడు. ఆ మాట పట్టుకుంటా. బైబిల్లో కొన్ని చోట్ల ఏమంటాడంటే ఎందుకనగా అంటాడు, లేకపోతే అందువలన అంటాడు. అందువలన అంటే అందువలన మన దేవుని యొక్క ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృప చొప్పున చదువుకుంటూ పోవడం కాదు. అందువలన అంటే ఆగాలి అక్కడ. ఎందువలన అని ప్రశ్న వేసి జవాబు కూడా మనం సంపాదించుకోవాలా, తెచ్చుకోవాలి. అందువలన అంటే పైన చెప్పాడు ఇన్ని విషయాలు. 3వ వచనం మొదలుకొని 3, 4, 5, 6, 7, 8, 9, 10 వచనాలు చెప్పిన వాటిని బట్టి ఇంత ఉద్దేశం పరలోకంలో దేవునికి ఉన్నది కనుక దాన్ని సంఘము పట్ల నెరవేర్చాలని ఆయన వ్రాయించాడు, తెలియజేశాడు కనుక అందువలన మన దేవుని యొక్కయు ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృప చొప్పున చూడండి, ఆయనకు మనకు అన్యోన్యమైన సంబంధం ఉండాలన్న, మనలో ఆయన నామము మహిమపరచబడాలి, మనలో ఆయన నామము మహిమపరచబడాలి, ఆయనలో మనము మహిమ పొందాలి అంటున్నాడు. విన్నారా? నేను ఎంత బాగా పాడుతాను తెలుసా అని నేను అనుకోవడం కాదు, నేను ఎంత బాగా నడిపిస్తాను తెలుసా అని నేను అనుకోవడం కాదు. అసలు నేను చెప్పానంటే ఎంత బాగా చెప్తాను తెలుసా, నాకే తెలీదు అన్నట్టు కాదండి. ఇదంతా మన స్వకీయ మహిమ. ప్రభువు వలన పిలువబడని వారు సొంత మహిమ కోరుకుంటారు. యోహాను సువార్తలో రాశాడు, ఒకడు వస్తాడు, నేను నా తండ్రి పేరట వచ్చాను, నా పేరట కాదు, అందువల్ల నా తండ్రి మహిమనని వెతుకుతున్నాను అన్నాడు. కానీ మరొకడు వస్తాడు, వాడు తన పేరట వస్తాడు. తన పేరట వచ్చేవాడే ధర్మ విరోధి. వాని గురించి 2వ అధ్యాయంలో చెప్పబోతున్నాడు. ఆయన వ్రాయించాడు, తన పేరు కావాలి, తన గొప్పతనం కావాలి, నేనే దేవుడిని, దేవుని స్థానంలో, దేవుని ఆలయంలో వాడు కూర్చుంటాడు అని 2వ అధ్యాయంలో ఆయన మనకి తెలియజేస్తున్నాడు. కనుక ఆయన నామము మన ద్వారా మహిమపరచబడాలి, మనయందు ఆయన మహిమ పొందాలి అని రాశాడు. అలా జరగాలంటే ఏం జరగాలి?
రెండు విషయాలు దానిలో జత చేసి చెప్పాడు. ఒకటి, మీలో కలుగు ప్రతి ఆలోచన. నమ్మిన మనలో ఎన్ని ఆలోచనలు కలుగుతుంటాయి చూడండి. ఒక రోజులో ఎన్ని ఆలోచనలు కలుగుతాయి? సోమవారం, మంగళవారం, బుధవారం, గురువారం, శుక్రవారం, శనివారం, ఆదివారం లెక్క పెట్టుకుంటే ఎన్ని ఆలోచనలు. మేలు చేయాలని నాలో కలిగే ప్రతి ఆలోచన అన్నాడు. దాని ప్రక్కన విశ్వాసయుక్తమైన ప్రతి కార్యము అన్నాడు. ఎవ్రీ థాట్, ఎవ్రీ డీడ్. అంటే మేలు చేయాలని మనలో ఆలోచనలు వస్తాయి. కొన్నిసార్లు ఆలోచనలతో మనం ఆగిపోతాం, కార్యరూపానికి రాకుండా కదా. రూబేనీలకు కాలువల దగ్గర భలే ఆలోచనలు వచ్చేవండి. న్యాయాధిపతుల గ్రంథంలో రాశాడు కదా, కాలువల దగ్గర భలే ఆలోచనలు వస్తాయి, ఒక్కటి చేయరు వాళ్ళు. ఆలోచనలతోనే అబ్బా చాలా ఆలోచించాం అనుకుని తృప్తి పొంది వెళ్ళిపోతూ ఉంటారు. ఒక్కటి జరిగించేవారు కాదు. ఆలోచనలతో ఆగిపోకూడదు. మనం మేలు చేయాలని ప్రభు మనలో ఆలోచన కలిగిస్తే, ఏదైనా ఒక కట్టడం కట్టాలని కానీ, సువార్త ప్రకటించాలని కానీ, ప్రార్థన చేయాలని కానీ, వాక్యం అందించాలని కానీ, పడిన వారిని లేపాలని కానీ, వెనుకంజ వేసిన వారిని దర్శించి వారిని హెచ్చరించాలని కానీ, మేలు చేయాలని మనలో కలిగే ప్రతి ఆలోచన ఆయన బలముతో సంపూర్ణం చేస్తాడు అని వ్రాస్తున్నాడు. అలా వ్రాస్తూ ఇది ఆయన పిలుపు, ఆ పిలుపుకు మీరు యోగ్యులుగా ఉండాలని, ఆ పిలుపుకు మిమ్మును యోగ్యులుగా ఎంచునట్లు మేము మీ కొరకు ఎల్లప్పుడూ ప్రార్థిస్తున్నాం. He began with thanksgiving, he concludes with prayer. స్తుతులు చెల్లించుట అనే మాటతో ఈ పేర ప్రారంభిస్తున్నాడు. దేంతో ముగిస్తున్నాడు? ప్రార్థనతో ఆయన ముగిస్తున్నాడు. దేవుని పిలుపుకు మిమ్మల్ని యోగ్యులుగా ఎంచునట్లు అని ఆయన చెప్తున్నాడు. మొదటి పత్రిక 2వ అధ్యాయం, తెస్సలోని మొదటి పత్రిక 2వ అధ్యాయం 11వ వచనం ఒకసారి చదవండి. దేవుని రాజ్యము అని చెప్పాడు కదా. మనం ఎందుకు ఓర్చుకుంటున్నాం? తర్వాత దేవుని రాజ్యం ఉన్నది, ప్రస్తుతం దేవుని సంఘముగా ఉన్నాం. మన ఎదుట దేవుని రాజ్యం ఉన్నది, మన ఎదుట దేవుని మహిమ ఉన్నది. ఆ రాజ్యమును ఆయన పిలుపు ఆయన పిలుపుకు తగిన జీవితం, దేవుని పిలుపుకు తగిన జీవితం జీవించారు దేవుని. పౌలు కానీ, శీల కానీ, తిమోతి కానీ చూడాలి, వారు మాదిరిగా జీవించారు. ఆ మాదిరి గమనించిన తెస్సలోనిక విశ్వాసులు వారి ప్రవర్తన ద్వారా తండ్రిని నడుచుకున్నారు. వారిని పోలి జీవించడానికి, వారు ప్రోత్సహించడానికి, పిలువబడిన పిలుపుకు తగినట్లు నడుచుకోమని తెలిసి రాస్తున్నారు. ఈ పత్రికలో కూడా ఏం చెప్తున్నాడు? తన పిలుపుకు మీరు యోగ్యులుగా ఎంచునట్లుగా నేను మీ కొరకు ఎల్లప్పుడూ ప్రార్థిస్తాను. ఒక ఊరికి వెళ్తే, ఒకసారి సువార్త చెప్తే, ప్రభువును అంగీకరిస్తే అందరూ కొంత అయిపోతుందా? కొండకి బిడ్డ కొట్టినట్టు ఉంటుందా? అనుకుంటారు కొందరు. మనము కంటిన్యూ ప్రయత్నం విశ్వాసం కొరకు అర్థం చేస్తూ ఉంటారు, దర్శిస్తూ ఉంటారు, ఆదరిస్తూ ఉంటారు, హెచ్చరిస్తూ ఉంటారు, సాక్ష్యం ఇస్తూ ఉంటారు. ధైర్యం చెందిన వారు ఉంటారు, అధైర్యం పడే వారు ఉంటారు. కనుక వారిని ధైర్యపరచాలి, సాక్ష్యం ఇవ్వాలి, హెచ్చరించాలి, శ్రమలు కలిగినప్పుడు ఆదరించాలి. మన ప్రవర్తన ద్వారా, మన వాక్య సాక్ష్యం ద్వారా కూడా ప్రభుత్వంలో ఆదరించడానికి మనం కోరుకోవాలి. ఇంటిగా న్యాయమైన జీవితాన్ని ముగింపు 2 వచనాలు చెప్తున్నాడు. న్యాయమైన విశ్రాంతి కోరుస్తాడు. శ్రమ పడుతున్న వారి గురించి రాస్తాడు, శ్రమ పాల్చేవారు,
న్యాయమైన తీర్పు ఉన్నది. 3 రకాలుగా ఈ చివరి వచనాలు 3 నుండి 12 వరకు లేక 5 నుండి 12 వరకు వచనాలు వాటిని మనం గమనిస్తున్నాం. ఈ కొద్ది తలంపులు మనకు